ఓం నమ శివాయ. వృషభ రాశి వాళ్ళ శాస్త్రం జ్యోతిషం చిలుక. శ్రీరామచంద్రుడు రాముడు వచ్చిండు. ఈ వృషభ రాశి వాళ్ళ ఏదైతే ఈసారి సంవత్సరంలో ఎవరిదైతే కళ్యాణం అవుతుందో, సీతారాముల కళ్యాణం వరకు శ్రీరామ నవమి అవతల ఎవరిదైతే కళ్యాణం అవుతుందో నిజంగానే శ్రీరామచంద్రుడు లాంటి వాడు భర్త దొరుకుతాడు. శ్రీరామచంద్రుడు లాంటి వాడు భర్త దొరుకుతాడు తప్ప శ్రీరామచంద్రుడు లాంటి వనవాసం రాదు. సీతమ్మ ఒక దిక్కు, రాముడు ఒక దిక్కు, వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ ప్రేమ చాలా గొప్పది. అంతటి ప్రేమ అంటే అలా ఉండాలండి. ప్రేమ అంటే ఒక భార్య మీద భర్త ప్రేమ, ఒక భర్త మీద భార్య ప్రేమ, అంత ప్రేమతో నడుస్తే ఇక జీవితంలో ఇక సుఖమే సుఖం. అంతే తప్ప భార్య మీద భర్త అనుమానం, భర్త మీద భార్య అనుమానం, నీదెంత నాదెంత, ప్రతిదానికి అనుమానం పట్టడం, ప్రతిదానికి అనుమాన స్థితి రావడం, బయటికి వెళ్తే ఆయన మీద ఈమె అనుమానం, ఈమె మీద ఆయన అనుమానం, ఇలా అనుమానం పెట్టుకోవడం కరెక్ట్ కాదు. పెద్దలు ఒప్పించి చెప్పినా, పెద్దలు ఎంత చెప్పినా కానీ ఇది కాదమ్మా, ఇది కాదనైనా, అది కాదనుకుంటే వాళ్ళ మాట వినకుండా మీరే అరుసుకొని కొట్లాడుకొని అంత కాదు వింత అనుకొని ఏందంకన పోతే అది లాస్ట్కి ఈమె నాకు వద్దు, ఆయన నాకు వద్దు అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. అది మూర్ఖత్వం. అది మీకు తెలివిలోని పని. అది తెలివి ఉన్నవాళ్ళు ఎప్పుడు కొట్లాడరు. తెలివిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఇలా మతి లేని మాటలు మాట్లాడరు. అది కరెక్ట్ కాదు. మీరు నిదానంగా నడవాలి. భర్తకు కోపం వస్తే భార్య నిదానం కావాలి. భార్యకి కోపం వస్తే భర్త నిదానం అయితేనే అది సంసారం. ఒక బండికి 2 ఎద్దులు కడితే ఎట్లా నీటిగా నడుస్తుందో అలాగే మీరు సంసారం అలా నడుస్తుంది. సంసారం అంటే సముద్రం. సముద్రంలా ఈతాడుకుంటా కొనకు రావచ్చు, కానీ సంసారంలా ఈతాడినోడు ఆన్లైన్ మునుగుతాడు. అసలు పైకి వచ్చే మార్గమే ఉండదు. అలా సంసారం చాలా గొప్పది. సముద్రం కన్నా సంసారం చాలా గొప్పదంట. ఇంత సందుపోయినా పెద్ద కథనే అవుతుంది. అలాగా అందు గురించి ఏమంటున్నానంటే నిదానంగా తొందరపడవద్దు. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 3. అంటే మీకు గురుబలం చాలా బాగుంది. ఈసారి గురుబలం చాలా బాగుంది. లాభబలం బాగుంటుంది. చేయిపెట్టింది కలిసి వస్తుంది. అంతా మీకు జయమే జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఈ 2026 లోపల ఇప్పటి నుంచి జనవరి 1 నుంచి డిసెంబర్ లాస్ట్ వరకు జయం జరిగే టైం వచ్చింది. ఈసారి పైమెట్టు లెక్కే టైం వచ్చింది. లెక్కుతారు. మళ్ళీ దీనికన్నా మళ్ళీ ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ చేసి మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.